జేటీవీ న్యూస్ కు స్వాగతం. స్థానిక మహతి కళాక్షేత్రంలో అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న హనుమ అవార్డ్స్ సాంస్కృతిక నాటక పోటీలు వైభవంగా జరుగుతున్నాయి. కళల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని దూరదర్శన్ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ యార్లగడ్డ శైలజ పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. కళాకారులను దేశ సేవకులుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాతృదేవోభవ పుస్తక వితరణ చేశారు. కార్యక్రమంలో భాగంగా చావలి అంజు యాదవ్ కు ఆపద్బాంధవ నాగశెట్టి హరికి మాతృదేవోభవ పురస్కారాలను ముఖ్య అతిథులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఆశలత, డాక్టర్ మామిళ్లపల్లి రమాదేవి, అభినయ ఆర్ట్స్ నిర్వాహకులు మబ్బు సూర్యనారాయణ రెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి బిఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళలకి ఎక్కడైతే ఒక అర్హత కల్పించబడుతుందో, మహిళల్ని ఎక్కడైతే ఒక ఉన్నతంగా చూడగలుగుతారో, మహిళకి ఎక్కడైతే గౌరవం దక్కుతుందో అటువంటి ప్రదేశానికి వెళ్లాలని మాకు ఉంటుంది. మహిళలకు సమాజం ఇస్తున్నటువంటి గౌరవం పక్కన పెడితే మహిళలు అన్ని రంగాల్లోనూ తమదైనటువంటి ఒక ముద్రను చూపిస్తూ వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేస్తూ అన్ని రంగాల్లో డాక్టర్ వృత్తిలో ఉంది. కానీ ఆమె స్పీచ్ విన్న తర్వాత నిజంగా చాలా చాలా అడ్మిరేషన్ వచ్చింది. సో మహిళా వేదిక అంటే మాతృమూర్తి, ఫస్ట్ చెప్పాల్సింది మాతృమూర్తి. మాతృమూర్తి అంటే ఈ ఆదిపరాశక్తి నుంచే మన త్రిమూర్తులు కూడా ఉద్భవించారు. సో అంతటి గొప్ప చరిత్ర మహిళది. మేము కూడా సంతానం లేని వారికి పెళ్ళై 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెళ్ళై బిడ్డ లేరని ఎన్నో కథలు ప్రతిరోజు వింటారు. మాకు సంతానం లేదు, మేము చాలా బాధపడుతున్నాము, సొసైటీలో కూడా మేము చాలా బాధ అనుభవిస్తున్నాము, 10 మందిలో పోవాలంటే కష్టంగా ఉంది, మాకు ఎలాగైనా ఒక్క బిడ్డ, ఏ బిడ్డైనా కానీ ఒక్క బిడ్డని ఇవ్వండమ్మా అని అడిగినప్పుడు మేము అన్ని విధాలుగా మామూలుగా సింపుల్ గా పోతాం. కానీ 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన వాళ్ళకి సింపుల్ పద్ధతులు ఏంటి సరిపోవు. అటువంటిప్పుడు టెస్ట్ బేబీ ప్రక్రియ చేసి వాళ్ళకి బిడ్డని ఇస్తామని, ఆ బిడ్డ ఫస్ట్ తీసుకున్నప్పుడు మేము ఎలా బేబీని ఇప్పుడే జస్ట్ ఈ రోజే ఇద్దరికి డెలివరీ చేసే బేబీస్ ఇచ్చాను. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి. ఆ బేబీస్ తీసి వాళ్ళకి ఇచ్చినప్పుడు నిజంగా ఆ తల్లి ఎలా ఎంత ఉద్రేకంతో ఉంటుందంటే ఆ బిడ్డను చూసినప్పుడు, అది ఒక మాటలో చెప్పాలంటే ఆ తల్లి ఎంత ఉద్రేకపడుతుందో అదే ఉద్రేకం మేము కూడా ఫీల్ అవుతాం అన్నమాట. సో ఆ ఫస్ట్ బిడ్డ తాకగానే, ఫస్ట్ టచ్ కానీ, ఫస్ట్ క్రై కానీ, ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ద బేబీ కానీ, ఫస్ట్ హార్ట్ బీట్ విన్నప్పుడు కానీ నిజంగా వచ్చే ఉద్రేకం, మనం మన చేతిలో ఈ టెస్ట్ బేబీ ప్రక్రియ చేసి మనం ఒక బేబీని ఇచ్చినాం. ఎన్నో వేల మందికి బిడ్డలు ఇచ్చుంటాను. కానీ ఇటువంటి ప్రతిసారి ప్రతి బేబీని చూసినప్పుడంతా ఇదే అనిపిస్తుంది. దానికి ఒక్క మాటలో చెప్పాలంటే, జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగనాదం. సో అలా జనించు ప్రతి శిశు గళమున పలికిన అంటే బిడ్డ పుట్టగానే ఏడ్చే ఏడుపు ఫస్ట్ క్రై, చేతన పొందిన ఫస్ట్ టచ్, హృదయ మృదంగత అంటే ఫస్ట్ హార్ట్ బీట్. ఇవన్నీ కూడా ఆ ఫీలింగ్ అనేది అది మాటలతో చెప్పలేము. చట్టానికి ప్రతినిధిగా కాకి కవచం ధరించిన మీరు చట్ట వ్యతిరేక చర్యలను ఛేదించే ఆయుధమైన శాంతి భద్రత బాధ్యతలను విధిగా స్వీకరించిన మీరు నేర చరిత్రలో గుండెల్లో నిత్యము నిద్రించినారు. అభినందన పుష్పాంజలి. పోలీసు శాఖలో అంకుశమై అంకురించిన మీరు సంఘ విద్రోహుల పాలిట సమర సంఘమైన వనితా లోకానికి వన్నె తెచ్చిన మౌలివైన మీరు అపరాధుల పాలిట అపరకాలిగా అవతరించినారు. అందుకనుమా అభినందన కళాంజలి. స్వశక్తి సామర్థ్యంతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మీరు నేర పరిశోధనలెన్నో నేర్పుతో శోధించి సాధించి మీకు తీర్చినారు. అక్రమార్కుల కుట్రదారుల కుటిల కుట్రులకు చేసిన మీరు ఉన్నత అధికారుల ప్రముఖుల ప్రశంసలకు పాత్రులైనారు. అభినయ స్థాపక బాంధవ అవార్డుకు
విధి నిర్వహణలో ఉక్కు మహిళగా పేరొందిన మీరు నీతి నిజాయితీ ఖ్యాతి నిప్పుగా మెప్పు పొందిన ఆకాశంలో సగం అన్న మహిళా హక్కును సాధించిన మీరు బాధిత మహిళల బాధ్యత ఎక్కువై బిక్కు మన్నులో అందిన అభినయ ఆపద్బాంధవ అవార్డు గ్రహీత కీర్తిని గాంచినారు. ఆడవాళ్ళు ఏ ప్లేస్ లో ఉన్నా ఆ ప్లేస్ కి రంగరిస్తారు అని నేను ఎప్పుడు కొట్లాడుతూ ఉంటాను. మీ అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా తక్కువ పర్సంటేజ్ లేడీస్ ఉన్నారు. అందులో చేయాల్సి వస్తుంది. సరిగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, అలాగే ఉద్యోగ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకి నడవాలి అంటే చాలా కష్టం. సో అది కూడా లాంగ్ లైన్ లో చేయాలి అంటే ఇంకొంచెం కఠినమైన పని. నా స్పందన అడిగారు మేడం గారు. స్పందన చెప్పలేనంత సంతోషంగా ఉంది మేడం. నేను నిజంగా ఎక్స్ప్రెస్ చేయలేను. అలా చదువుతూ ఉన్నప్పుడు అందులో కష్టాలు మరియు ఆనందం, సుఖాల కన్నా ఆనందం చాలా మైమర్చిపోయే విధంగా రాశారు. అందులో 100% నిజం కాకపోయినా అట్లీస్ట్ 60 to 70% చాలా నిజం రాశారు అని ఒక ఫీల్. వాళ్ళు చదువుతున్నప్పుడు వేగా 2002 నుండి ఇప్పటి వరకు మరి నా కష్టాలు గుర్తొచ్చాయి. దానికి తగిన ఫలితం, ఆనందం చాలా గుర్తొచ్చాయి. సో అన్ని చెప్పుకుంటూ పోతే